హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం క్యాప్సికమ్ చిత్రాన్నం బ్రేక్ఫాస్ట్కి చేస్తూ ఉన్నాము. సో ఐటమ్స్ చూస్తాం ఏమేమి కావాలి అని. ఫస్ట్ క్యాప్సికమ్ అండి, నేను ఒక 3 తీసుకున్నాను. ఆనియన్ చిన్న సైజ్ కాబట్టి అవి 3 తీసుకున్నానండి. నువ్వులు, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ. సో ఇప్పుడు ప్రాసెస్ చూస్తామండి. సో స్టవ్ ఆన్ చేసి నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి సో 2.5 వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనికి తరువాత వేసుకుందాం మనము. ఆయిల్ హీట్ అయింది. సో ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు, శనగపప్పు, ఫ్లేమ్ స్లిమ్లో పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూస్తామండి. ఇలా పట్టుకో, అయిపోయింది. సో మినపగుండ్లో అంతా రెడ్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఫస్ట్ ఆనియన్, క్యాప్సికము, మిరపకాయలు అన్ని తర్వాత వేసుకొని కలిపేదండి. సో ఇది వేసుకున్నాక ఫ్లేమ్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేది అండి. ఫ్లేమ్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి దీన్ని ఇలాగే కొంచెం సాల్ట్ వేయకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలంతా. దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా వెళ్తుంది అనమాట. పచ్చివాసన వెళ్ళినాక మనం మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. సో ఒక 1 మినిట్ గ్యాప్ ఇస్తే ఆ 1 మినిట్కి ఇది పచ్చివాసన అంతా పోతుంది. క్యాప్సికమ్ ఇది కదండి, అది కూడా కొంచెం కారమే కాబట్టి మేము ఆ కారం తక్కువ తింటాం, మీడియం కారంలో తింటాం కాబట్టి మేము తక్కువ మిరపకాయలు వేసానండి. ఒక 4 అలా వేసాను. సో ఇప్పుడు ఇంగువ అండి. ఇది కరివేపాకు పొడి చేసి పెట్టాను అనమాట, ఇలాగా తుంచి ఎండబెట్టి. నువ్వులు 1 స్పూన్ అంతా, పసుపు 1/4 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతేనండి నేను వాడే, తక్కువ. సో ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్మెల్ అనేది వస్తుంది కదా, పచ్చివాసన కొంచెం పొడులు అదంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ అలా వేసుకుంటే తర్వాత మనము సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి. సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ 2 స్పూన్స్ తీసుకున్నానండి. అంటే మన టేస్ట్కి తగ్గట్టు, కొంతమంది కొంచెం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో సాల్ట్ వేసేసి స్లిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ స్లిమ్లో పెట్టుకొని అంతా ఒకసారి కలిపేసేసి లిడ్ క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేసేసాము అంటే క్యాప్సికమ్ త్వరగా మగ్గిపోతుంది. వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. సో లిడ్ క్లోజ్ చేశానండి. ఇప్పుడు త్వరగా మగ్గుతుంది. ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పులు మెత్తగైనాయి అంటే మనము తీసేసి సర్వ్ చేసుకునేదే అండి. సో 5 మినిట్స్ అయింది, చూద్దామండి ఇప్పుడు మగ్గిందా లేదా, ఉప్పులు మెత్తగా అయ్యాయా లేదా.
ఇంకా కొంచెం ఉప్పులు మెత్తగా కావాలి. చూడండి, ఇలా అంటే ఉప్పులు కట్ అయిపోవాలి వెంటనే. ఇది ఇంకా ఉడకాలి, ఇది ఇంకా ఉడికితేనే మెత్తగా అవుతుంది. సో ఇంకొక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి అలాగ పెట్టేసేస్తే సో ఉప్పులు మెత్తగా అవుతుంది. ఇప్పుడు చూద్దామండి మగ్గిందా లేదా, మెత్తగా అయిందా లేదా. ఉప్పులన్నీ కలర్ కొంచెం బాగా చేంజ్ అయ్యాయి. మగ్గిందండి. ఇలా అంటే చూడండి ఈజీగా 2 పీసెస్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి మనం లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేసేదేనండి. సో కొత్తిమీర వేసేసి ఒకసారి ఫైనల్గా అంతా కలుపుకునేదండి. దీంట్లోకి మనం తర్వాత అన్నం చల్లగా ఆరించుకొని రైస్ వేసి కలుపుకుంటే క్యాప్సికమ్ చిత్రాన్నం రెడీ అండి. దీంట్లో కలిస్తే మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అంటే టమోటా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయిందండి.